అవ్వా అమ్మ రేపటి నుంచి నేను బోల్దామా అక్కని బోల్దామా నేను ముగ్గేస్తా. ఏందే చెల్లి అట్లా మాట్లాడతాను? నువ్వే కదా నన్ను ముగ్గేమన్నావు, నువ్వు బోల్దాంతా అన్నావు, ఇప్పుడు మాట మారుస్తాను. మరి ఏందక్క నేను మంచిగా టెంపుల్ పోదామని ఇంత మంచి రెడీ అయినా, ఇంత మంచి రెడీ పాసిపోయిన బోల్దాం మళ్ళా. నిన్ను ఎవరు రెడీగా అమ్మన్నారా చెల్లె? బోల్దామినాకనే రెడీ కాకపోయినావు మరి. అట్లా కాదక్క, నువ్వు ఎందుకు కోపానికి వస్తాను? నీతో ఎవరు మాట్లాడతాను? నేను అమ్మతో మాట్లాడతానా. హలో, నువ్వు అమ్మతోటి మాట్లాడుకో. అమ్మ రేపటి నుంచి నేనే ముగ్గేస్తేనే ఆ పాసిపోయిన మొక్కంది బోల్లేదు అనుకోని. నన్నే పాసిపోయిన ముఖం అంటావా? నువ్వే ఎండిపోయిన ముఖం దానివి. అదే తెలుస్తాందే. అమ్మ ఒకసారి ఇంట్లో ఉన్న పెనం తీసుకురాపే, దాన్ని చెల్లె ముఖం పక్క పక్క పెట్టి చూద్దాం. ఏదే బిడ్డలా మీరు వెళ్ళి పొద్దుగాలు లేసి సంవత్సరాలు కొట్టాలంటే కొట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు అమ్మ? సౌతులేంది సౌతులు, నోరు మూసుకో. మరి ఏందే బిడ్డ మీరు చేసే పని బుత్తంతా గంటగరం లొల్లి పెట్టుకుంటాను. అమ్మ నన్ను ఏమనకే, నా పని నేను చేసుకుంటాను. లొల్లంతా అదే చేస్తాందే. అవునే, నేను బరాబర్ లొల్లి చేస్తా. రేపటి నుంచి నేను బోల్దామా ముగ్గేస్తా. సరే నేను ఇష్టం, నువ్వు ముగ్గేసుకో, గిన్నెలు అనుకో, నేనైతే సైలెంట్గా ఇంట్లో కూర్చుంటా. కూర్చోవే అక్క, కూర్చో. రేపు అత్తారింటికి పోయినాక అన్నీ వెళ్తాయి. తెలుస్తుంది నాకే. ఇది నన్ను కూర్చోబెట్టి చాదేటోడు వస్తాడు. అమ్మ అక్క చూడే పొద్దునే జోక్స్ వేస్తుంది. అది చూడే పొద్దునే ముగ్గు వేసుకుంటా పగిటి కలర్ అంటాంది. ఫస్ట్ మీ లొల్లు లాపునిలే, పని చేయండిలే. అన్నొచ్చే టైం అయింది, కూర పొయ్యి మీద వేయాలి. కూరండు తర్వాతనే అమ్మ. ఏందే చెల్లె పగటి కలలు అంటానమని నన్ను అంటున్నావు? బరాబర్ మాట్లాడదక్క. ఏంది మీదకి వస్తాను? ఏంది రేపటి నుంచి నేనే ముగ్గేస్తా, నువ్వే బోల్దామాలే. లేదే నేనే ముగ్గేస్తా, నువ్వే బోలుదో. నేనే ముగ్గేస్తా అని చెప్పిన. నేనే ముగ్గేస్తా. అయ్యో రామచంద్ర, పోయిన జనంలో మీరిద్దరు సంవత్సరాలే కావచ్చునే. నేనే ముగ్గేస్తా, నువ్వే బోల్దాము. నేనే ముగ్గేస్తా, నువ్వే ఆగునిలే, ఏములో మీరు చేసే పని ఏందో కానీ బాగా రోజులు పెట్టుకుంటాను. మరి ఏందే అమ్మ అక్క అనుకుంటా అంటే ఓవర్గా మాట్లాడుతుంది. ఇంటికి పెద్ద బిడ్డలాగా చెప్తున్నా అమ్మ. నేను ముగ్గేస్తా, అది బోలు దోమాలి. ఇదే ఫైనల్ గా నా మాటే శాసనం. అక్క నీ మాట శాసనం కాదే, నాశనం. ఏందే ఇక మీ దండాలు పెడతానే. రేపటిదాన్ని నేనే ముగ్గేసుకుంటా, నేనే బోలుదావుతా. ఇక మీరు సప్పటికి ఇంట్లో కూర్చొని రేపటిదాన్ని నేనే పనులు చేసుకుంటా, మీరు లొల్లి ఆపులిగా. అబ్బా అక్క రేపటి నుంచి ముగ్గేయడం బోల్దోవడం తప్పింది. మన ప్లాన్ వర్కౌట్ అయింది. చిన్నగానే అమ్మ ఇంటది మళ్ళా. Yeah, okay sir. I'll be attending on time. Thank you. అమ్మా ఏం టిఫిన్ చేసినావే? దోశ చేసిన బిడ్డ, నువ్వు చాయ్ తాగా వేసుకొని వస్తా. ఇప్పుడే వద్దులే అమ్మా, అన్న వచ్చినాక ఇద్దరం కలిసి తింటాం. సరే బిడ్డ. ఏమైంది బిడ్డ ఇంటర్వ్యూ? నాన్న టెక్నికల్ రౌండ్ క్లియర్ అయింది. హెచ్ఆర్ రౌండ్ నెక్స్ట్ సండే ఉంటుందంట, మెయిల్ వస్తుంది. హెచ్ఆర్ రౌండ్ పూర్తయితే జాబ్ వచ్చినట్టు బిడ్డ? హెచ్ఆర్ రౌండ్ క్లియర్ అయితే జాబ్ వచ్చినట్టే నాన్న. కానీ ఇట్లా ఎన్నో టెక్నికల్ రౌండ్లు చూసిన, అది క్లియర్ అయితే ఇక చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. బీటెక్ అని చదివితే జాబ్ వస్తా అనుకుంటే ఏం చదువు ఏం కథో, ఇంత కష్టపడతాను ఇవాళకి ఏం లేదా. మరి ఏం చేయాలి నాన్న, బయట ఐటీ సెక్టర్ అట్లున్నదా, ఉన్న జాబ్లే కూడా వీక్తారు. మనకు వచ్చే వరకు నమ్మకం లేదు. బిడ్డ నువ్వు పడే కష్టం పడు బిడ్డ, పైన దేవుడు ఉన్నాడు. చూడాలమ్మా, సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తారు. నాదే బీటెక్ అయిపోయి సంవత్సరం అవుతుంది, చూడాలి ఏమవుతుందో. బిడ్డ మా రోజులలో ఊరికొక్కరు ఉండేది బీటెక్ స్టూడెంట్. అసలు ఇప్పుడు ఇంటింటికి బీటెక్ అయిపోయి దాని వాల్యూ లేకుండా పోతుంది. నిన్ను అన్నను ఇన్ని లక్షలు పెట్టి అప్లికేషన్ చదివించిన, ఏమైంది ఇప్పుడు దాని వాల్యూ లేకుండా పోతుంది. నానా నువ్వేం రంది పడకే, నేను ఇట్లైనా సరే ఐటీ సెక్టర్లో జాబ్ తెచ్చుకుంటా. అన్నిట్లాగా నాకు నచ్చిన వ్యవసాయం చేసుకుంటాను, నేను కూడా నాకు నచ్చిన జాబ్ చేసుకుంటాను. సరే బిడ్డ, నువ్వు కష్టపడేది కష్టపడు. మనం భూములు లేవా, ఆస్తులు లేవా? సరేనే నాన్న. అవునే అమ్మా, అన్న ఎక్కడ ఉన్నాడే, పొద్దు నుంచి లోపడతలే. అన్న పొలం కాడికి వేయండి బిడ్డ, పొలం కాడ పని ఉంటే. అరే నీ అమ్మ డిఏపి బత్తాలు అయిపోయినాయి రా, వస్తే ఫోన్ చేయమనరా నేను అంతా ఇద్దరం కలిసి. అరే ఆ డిఏపి బత్తాలు అయిపోయినాయి అట్లా, రేపు పొద్దుగాల వస్తాయి అట, పోవాలి మరి రేపు పొద్దున. సరేరా, ఇక అట్లనే రాజన్నకు ఫోన్ చేద్దాం. నీది నాది ఆ రాజన్న ముగ్గురం కలిసి ట్రాక్టర్లు తీసుకొని వద్దాం. సరేరా. అరే ఆ మల్లేష్ ఏమైనా ఊపడ్డారా? పొలం మొత్తం తడిసింది రా, దాన్ని దుందాం అన్నాలే, ట్రాక్టర్ దున్నిద్దాం అంటే అత్తలేదు అసలే. అరే మేమంటే ఇంటర్ చదివినాం కాబట్టి వ్యవసాయం చేస్తాను రా, నువ్వు బీటెక్ చదివి ఈ వ్యవసాయం ఎందుకురా నీకు? అరే బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా మనకి ఇష్టమైన పని, మనకు నచ్చిన పని ఇక్కడ చేసుకుంటే వచ్చే ఆనందం వేరే ఎక్కడో చేసుకుంటే ఏమవుతుందిరా? ఏం వ్యవసాయం రా, నీ తోటలో అందరూ ఏసీలో సాఫ్ట్వేర్ నౌకరు చేస్తా అంటే వ్యవసాయం చేస్తా అంటాను ఇందిరా ఎండలా. అరే ఒక రైతు ఇంట్లో పుట్టి మనకే వ్యవసాయం ఎందుకంటే ఎట్లా రా చెప్పు? వ్యవసాయం అనే మన జీవనాధారం రా. మనలాంటి వాళ్ళు కష్టపడి ఇక్కడ పండిస్తేనే కదరా ఆ ఏసీలో కూర్చున్నోనికి నోట్లకి బుక్కడి బుబ్బపోతుంది.
అరే మన దేశంలో మన అందరినీ కాపాడడానికి అక్కడ బార్డర్లో సైనికుడు అయితే ఎంత కష్టపడతాడో అట్లనే ఇక్కడ మన భూతాల్ని కాపాడడానికి కూడా రైతు కూడా ఒక సైనికుడై వ్యవసాయం చేస్తాను రా. నిజమేరా, ఈ రోజులు అలా యువత 10వ తరగతి చదివినా డిగ్రీ చదివినా వ్యవసాయం చేస్తామని చీప తీసి పడేస్తారు రా. కానీ నీలాంటి వాళ్ళు ఎంత మంచిగా చదువుకొని ఇట్లా వ్యవసాయం చేస్తేనే రా దేశం అంతా అభివృద్ధి చెందుతుంది. అరే ఈ రోజులలో వ్యవసాయం చేయాలన్నా కూడా చదువుకొని ఉండాలిరా. టెక్నాలజీ ఎంతో చేంజ్ అయిందిరా. మన వ్యవసాయం చేయడానికి కూడా టెక్నాలజీలో ఎన్నో పరికరాలు వచ్చినాయి. వాటిని యూజ్ చేసుకుంటే మనం ఈజీగా వ్యవసాయం చేసుకోవచ్చురా. సరేరా, నేను ఆ మోటార్ బంద్ చేసి వస్తాను, మరి నువ్వు ఆ పని చేసుకో. అబ్బా అక్క బోర్ కొడుతుంది, ఆన్లైన్లోకి రావే లూడో గేమ్ ఆడదాం. సరేనే చెల్లె, మరి బెట్ ఎంతనే? బెట్ట అనే 100 వేసుకుందాం. సరేనే చెల్లె, ఇప్పటికే నువ్వు నాకు 400 ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తావే మరి? ఈరోజు ఎట్టు చేసి అన్ని గేమ్లు నేనే గెలుస్తా, నీ 400 నీకు ఇచ్చేస్తా. సరే చూసుకుందామే చెల్లె. సరే చూసుకుందాం అక్క. అమ్మా అన్నొచ్చి నీళ్ళు తీసుకురావే. అమ్మా అన్నొచ్చిండే. ఏందన్న పొద్దుటి నుంచి ఏం తినకుంటే వెళ్ళావు? తినేసి వెళ్తే అయిపోవు కదా. ఎక్కడ చెల్లె పొలంగా ట్రాక్టర్ వచ్చింది, అక్కడ దున్నిచ్చాక టైం పట్టింది చెల్లె. అవునా అన్న, మరి పొలం దున్నుడు అయిపోయిందా? ఇంకా పొలం ఎక్కడ దున్నాం చెల్లె, నార్మడే దున్నిచ్చిన చెల్లె. ఏమైంది బిడ్డ, నార్మల్ దున్నుడు అయిందా? అయిపోయిందమ్మా, అందుకే లేట్ అయింది. మండే కట్టావు కదా బిడ్డ, మొలక వచ్చిందా? మరి ఎప్పుడు అనుకుంటాం మొలక? ఆ మొలక వచ్చింది అమ్మా, రేపు సారేని రమ్మని చెప్పిన, రేపు అలుగుదాం తీగ. అమ్మ మీ ముచ్చట్లు ఆపండి. అన్న ఎండలో పని చేసి వచ్చిండు. అక్క పోయి అన్నకు అన్నం వేసుకురా పో. అమ్మ ఏం కూర అండిలే? టమాటా అన్న బిడ్డ. సరేనమ్మా, సాయంత్రం ఏమంటే చికెన్ తీసుకొస్తా. సరే బిడ్డ. అన్న లెగ్ పీస్లు అడ్డ నుంచి మని చెప్పు, బగారా వేసుకొని కుమ్మేద్దాం. సరే చెల్లె. నానా ఈ మంటకు నీళ్ళు కట్టిలానే? లేదు బిడ్డ, పొద్దున్నే పెట్టిన ఇప్పుడైతే వచ్చాయి మరి. అరే మళ్ళీ బట్టలు నానా మోటార్ ఆన్ చేయి, నేను పడతా ఇప్పుడు. సరే బిడ్డ. ఏందన్నా చిన్నపిల్లలకి అట్లా కలుపుకొని తింటాను, కొంచెం గట్టిగా తిను. అదే అన్న, చిన్నప్పటి నుంచి అది ఎట్లా తింటుందో చూస్తలేవు, అట్లా తినాలి మనం. అవునన్నా, అక్క చెప్పిన మాట వినాలి. అందుకని నాకంటే 4 కిలోలు ఎక్కువ ఉన్నది. అదేనే మరి, నువ్వు కుండెడు తిన్నా అట్లనే ఉంటాను. మరి ఏం చేయాలి మరి? చూసినావా అమ్మ, నీ పెద్ద కూతురు కళ్ళన్నీ నా మీదనే. దీనివల్లనే నేను మొత్తం ఇట్లా అయిపోతున్నా. అన్న నువ్వే చెప్పన్నా, అది తిండిపోతా నేను తిండిపోతా. చెల్లెలు మీ ఇద్దరు ఎవరు కాదే అసలు లొల్లాపుర్రే. అమ్మ తిన్నారానే? ఎక్కడ బిడ్డ, పొద్దుటి నుంచి వీళ్ళ లొల్లి సరిపోతుంది నాకు. ఎందుకే చెల్లెలు ఊక గొడవ పెట్టుకుంటారు? 4 రోజులు అయితే ఎవరింటి వాళ్ళు పోతారు. అవును బిడ్డ, వీళ్ళతో నాకు వశపడతలేదు. వీళ్ళ తొందర పెళ్లి చేసి ఎవరింటి వాళ్ళని ఎలగొట్టాలి. అబ్బా సూపర్ అమ్మ, ఫస్ట్ అయితే అక్కకి పెళ్లి చేసి పంపించండి. అవునే అమ్మా, నాకు తొందర పెళ్లి చేయండి. మా అత్తగారి ఇంటి పోతేనన్నా ప్రశాంతంగా ఉంటుంది, దీని లొల్లి పోతుంది. అవును బిడ్డ, ఈ సొంటలను మస్తు మంది చూసిన. ఇప్పుడు లొల్లి పెట్టుకుంటారు, రేపు మీరు ఒకటైతారు.